హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏవిఎస్ ఆల్ ఇన్ వన్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో తోటకూర పప్పు ఎలా చేయాలో చూద్దాము. యాక్చువల్గా ఈ తోటకూరలో అయితే కందిపప్పు అనేది వేయకుండా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేయాలన్నది అయితే చూద్దామండి. ఇదైతే రాగి ముద్ద అలానే వైట్ రైస్కి చాలా మంచి కాంబినేషను. నేనైతే ఒక స్మాల్ సైజు తోటకూర కట్టను అయితే తీసుకొని నీట్గా వాష్ చేసుకున్నానండి. ఎందుకంటే రైనీ సీజన్ కదా, మనకైతే డస్ట్ ఎక్కువగా ఉంటుంది, అలానే మన్ను కూడా ఎక్కువగా ఉంటుంది కాబట్టి బాగా నీట్గా క్లీన్ చేసుకోవాలి. ఇప్పుడైతే ఒక కుక్కర్ తీసుకున్నానండి. ఇదైతే 2 లీటర్స్ కుక్కరు. కొద్దిగా వాటర్ తీసుకొని ఆల్రెడీ కట్ చేసుకొని పెట్టుకున్న తోటకూరని అయితే వేసుకోవాలి. అలానే కారానికి సరిపడా పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకోవాలండి. ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర అలానే ఆనియన్ వెల్లుల్లి కూడా వేసుకున్నానండి. ఇవి రెండు డైరెక్ట్గా వేసుకున్నాం అనుకోండి మనకు టేస్ట్ అనేది బాగుంటుంది. అలానే మీకు టమాటా అనేది ఎంత కావాలో అంతైతే వేసుకోవచ్చు. అంటే ఆకుకూరకు తగిన టమాటా వేసుకున్నాం అనుకోండి కరెక్ట్గా ఉంటుంది. జస్ట్ కొంచెం వంకాయ కూడా వేసుకున్నానండి. వీడియోలో చూపించిన విధంగా లైట్గా కొంచెం చింతపండు కూడా యాడ్ చేసుకోవాలి, పసుపు కూడా యాడ్ చేసుకోవాలండి. ఇవంతా ఒకేసారి వేసుకొని మనమైతే కుక్కర్లో విజిల్ వేయించుకోవాలి. ఇక్కడ పప్పు మసాలా అనేది అయితే ఉంటుందండి. ఆ మసాలాని అయితే నేను 3 టేబుల్ స్పూన్ అయితే వేసాను. సో అంటే మనకు కందిపప్పు లేకుండా ఇక్కడ మనము జస్ట్ ఆకుకూరతోనే పప్పు అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు. ఒక 4 to 5 విజిల్స్ అయితే వచ్చిన తర్వాత వాటర్ అనేది సపరేట్ చేయాలండి. చూసారు కదా, ఇక్కడ మనము వాటర్ సపరేట్ చేసుకొని రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకోవాలి. పప్పు గుత్తి తీసుకొని అంతా స్మూత్గా అయితే రుబ్బుకోవాలండి. ఫైనల్గా మనకైతే పప్పు అయితే రెడీ అవుతుంది. ఇలా మనము అంతా నీట్గా రుబ్బుకున్న తర్వాత జస్ట్ ఉప్పు కారాలు అనేటివి చెక్ చేసుకోవాలంతే. ముందుగా మనము వార్చి పెట్టుకున్న వాటర్ని కూడా ఇందులోకి కలుపుకోవాలి. ఈ వాటర్ ఉన్నాయి కదా, ఇవి 9 months బేబీకి అంటే ఫుడ్ తినే బేబీస్ నుంచి కూడా మనకైతే ఈ ఫుడ్ తినిపించవచ్చండి. చాలా హెల్తీ కూడా. సపరేట్గా వాటర్ అనేది తీసి పెట్టింటాం కదా, ఆ వాటర్తో ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి ఆయిల్ వేసుకొని పోపు దినుసులు అలానే ఇంగువ కూడా వేసుకొని దంచుకొని పెట్టిన వెల్లుల్లి అలానే ఆనియను కరివేపాకు జస్ట్ 2-3 రెడ్ చిల్లీస్ కూడా వేసుకోవాలండి. ఈ పోపు అంతా వేగాలి. ఇక్కడ మనము చూపించాం కదా, ఈ తిరగవాతంతా ఉడికిన తర్వాతే మనమైతే ముందుగా రుబ్బుకొని పెట్టుకున్న తోటకూరని అయితే కలుపుకోవాలండి. సో చూసారు కదా, అంతా లైట్గా బాయిల్ అయిన తర్వాత ఆల్రెడీ రుబ్బుకొని పెట్టుకున్న తోటకూరని అయితే ఇందులో కలుపుకోవాలి. సో ఫైనల్గా మనకైతే తోటకూర పప్పు అయితే రెడీ అయిందండి. ఇదైతే పప్పు వేయకుండా మనమైతే ఉత్త ఆకుకూరని వేసుకొని హెల్తీగా అయితే రెడీ చేసుకోవడము. సో చూసారు కదా, ఇదైతే రాగి ముద్దలకి చాలా మంచి కాంబినేషన్ అండి. ఫైనల్గా మేమైతే రాగి ముద్దలో సర్వ్ చేసుకున్నామండి. మీరు కూడా ఈ వీడియోలో ఉన్న రెసిపీని ట్రై చేసి ఎలా ఉందో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియోని మీరు లైక్ చేయడం వల్ల ఎక్కువ మందికి అయితే షేర్ అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.